నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశిక్ అయితే కుంభమేళాలో మెరిసిన ఒక మెరుపుతిగా అందమైన యువతి తనే ఇప్పుడు మొత్తం నేషనల్ వైడ్ కూడా తన గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అయితే నేను కిరణ్ గారు దీని గురించే కొంచెం డిస్కషన్ చేశామన్నమాట. సో మోనాలిసాకి మూవీ ఆపర్చునిటీస్ వస్తున్నాయా సార్ అని చెప్పేసి నేను అడిగాను. ఆయన సమాధానం కూడా చెప్పారు. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. హలో సార్. హాయ్ అండి. సార్ సో నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మోనాలిసా ఇష్యూ గురించి. అవును. అయితే అనుకున్నట్టే అయింది. మోనాలిసాకి బాలీవుడ్ నుంచి ఒక ఆపర్చునిటీ రావడం అయితే జరిగింది. రైట్. సో RC16 లో కూడా జాహ్నవి కపూర్ కాకుండా మోనాలిసాని కూడా పెడుతున్నారు అని అనేసి టాక్ వస్తుంది. ఎంతవరకు నిజం అని మరి విడ్డూరం అండి, ఇది చాలా అన్యాయం ఇది వార్త. ఓకే. అంటే గాసిప్ అనుకోండి. సో ఇది మరి విడ్డూరం. ఎందుకంటే అమ్మాయికి నిన్న మనం మాట్లాడుకున్నాం, దేర్ మే ఛాన్సెస్ అని మనం అనుకున్నాం. అవును. ఖచ్చితంగా అమ్మాయికి ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది, సినిమాల్లో డెఫినెట్ గా తీసుకుంటారు అనుకున్నాం. సో ఆ సందర్భంలో మనం కుర్చీ తాత ఇవన్నీ కూడా ప్రస్తావించుకున్నాం మనం. అవును. సో అమ్మాయికి ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది, కాదని నేను అన్నట్లా. నిన్న కూడా అవునన్నాను. కానీ RC16 లో ఛాన్స్ వస్తుందా అంటే డెఫినెట్ గా నో అని చెప్పాలి. అది కూడా జాహ్నవి కపూర్ని తీసేసి ఈ అమ్మాయిని తీసుకుంటారా అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మీకు చెప్తా. ఆ అమ్మాయికి ఎందుకు అసలు అమ్మాయిని సినిమాలోకి తీసుకుంటారు అంటే, సహజంగా ప్రచారం బాగా ఉన్న వాళ్ళని, ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసిన తర్వాత వాళ్ళతో ఏదైనా మనం పనిచేస్తే మన ప్రొడక్ట్కి విలువ పెరుగుతుంది, అంతేగా. అంతే. సో వాళ్ళని తీసుకోవటం వల్ల మన ప్రొడక్ట్కి విలువ పెరగాలి. సో మన ప్రొడక్ట్కి విలువ పెరిగే స్థాయిలో ఉండే వాళ్ళని తీసుకుంటారు తప్ప RC16 అనేది ఆటోమేటిక్ ఒక బ్రాండ్. రామ్ చరణ్ అనేది ఒక బ్రాండ్, గ్లోబల్ స్టారు. సో ఆయనకి మళ్ళీ కొత్త యాడెడ్ అడ్వాంటేజ్ ఏం అవసరం ఆయనకి? ఈ మోనాలిసా లాంటి వాళ్ళు అవసరం లేదు. సో మోనాలిసా ఎవరికి అవసరం అంటే, చిన్న సినిమా తీసుకుంటూ, సో అమ్మాయిని పెట్టి సినిమా తీసాము, సో అమ్మాయి అందాలు ఇందులో పూర్తిగా చూడొచ్చు మీరు. అమ్మాయి డాన్స్ వేస్తే ఎలా ఉంటుంది, అమ్మాయి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది, అమ్మాయి నటిస్తే ఎలా ఉంటుంది, ఫోటోలో చాలా అందంగా ఉంది, సో ఒక రేఖలాగా ఉంది అంటున్నారు కొంతమంది. కొంతమంది మందాకిని గుర్తు చేస్తున్నారు. మందాకిని కూడా తేనెకళ్ళే, మందాకిని కూడా తేనెకళ్ళే. అలా అమ్మాయిని రకరకాలుగా పోలుస్తున్నారు. సో పోలుస్తున్నప్పుడు ఆ అమ్మాయి నిజంగా తెర మీద కనబడితే ఎలా ఉంటుంది, అమ్మాయిని ఎంతవరకు ఇక్కడ వరకే చూస్తున్నారు, ఫుల్ ఫ్రేమ్ లో ఎలా ఉంటుంది ఆ అమ్మాయి, అమ్మాయితో సినిమా తీస్తే ఎలా ఉంటుంది. సో అమ్మాయిని తీసి కొత్త సినిమా, కొత్త హీరోని పెట్టి అమ్మాయిని పెట్టి తీసారనుకో, ఆ సినిమాకి కాస్త బజ్ వస్తుంది. డెఫినెట్ గా ఈ సినిమా ఎంతో కొంత మినిమం గ్యారంటీగా ఎంతో కొంత చూడొచ్చు అనుకుంటారు, ఎందుకంటే అంత పాపులర్ అయిపోయింది కాబట్టి. అంతే తప్ప ఆ అమ్మాయిని పేరెన్నిక గన్న సినిమాలో నిన్న కూడా మీరు క్వశ్చన్ వేశారు, మనం మాట్లాడుకున్నాం మహేష్ బాబు సినిమాలో రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తుందా అంటే, సో అలాంటివన్నీ సాధ్యం కావు. సో ఏదో అంతకుముందు మనం కుర్చీ తాత అంటే ఏదో ఒక పాట కోసం వాడుకున్నారు తప్ప దాంట్లో ఫుల్ లెంత్ లో ఎక్కడ లేదు కదా, క్యారెక్టర్ ఏం లేదు కదా. జస్ట్ ఆయన పాట బాగా పాపులర్ అయింది కాబట్టి ఆయన ఆ వర్డ్ని ఉపయోగించి మాట్లాడారు. సో అలాగే ఇవాళ మోనాలిసాకి సంబంధించి కూడా కొత్త సినిమా ఒకటి ఆల్రెడీ బాలీవుడ్ ఒక డైరెక్టర్ నేను చేస్తానని చెప్పాడట. ఆ వార్త వైరల్ అవుతుంది. డెఫినెట్ గా ఆ అమ్మాయికి ఆ ఆపర్చునిటీ వస్తుంది. డెఫినెట్ గా అమ్మాయి నిజంగా అమ్మాయిలో కళ్ళే కాదు కళలు కూడా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా అమ్మాయికి ఎంతో కొంత భవిష్యత్తు ఉంటుంది. పూసల మీద దశ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ స్థాయికి వెళ్ళే దశ వరకు అన్నట్టుగా అమ్మాయి జీవితం కొంత బాగుపడే అవకాశం ఉంది, అది కాదని లేదు. కానీ మీరు నిన్న చూసారా ప్రియాంక గారు విజువల్స్? దుర్మార్గం అండి. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నారు అమ్మాయి మీద, సెల్ఫీలు అడిగేస్తున్నారు. సెల్ఫీలు ప్రతివాడు వచ్చి పూసలు తీసుకోరా బాబు అంటే సెల్ఫీ తీసుకుంటా అంటున్నాడు. చివరికి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు ఆ అమ్మాయిని ముసుగేసి బయటకు తీసుకెళ్లాల్సిన పరిస్థితికి తెచ్చేశారంటే చూడండి ఎంత విశృంఖలంగా ఉన్నారు, ఎంత దుర్మార్గం ఉన్నారు. ఆడపిల్లలు చూడలేదా? ఆడపిల్లల్ని చూసిన మొఖాలు కాదా మీరు? నాకు అర్థం కాదు. అంత దరిద్రమైన ఏమంటారు కరువులో ఉన్నారా మీరు? ఆడపిల్లని చూడంగానే ఒక అందమైన ఆడపిల్లని చూస్తే సెల్ఫీ తీసుకోకుండా ఉండలేరా? ఇంత నీచకమైన పనులు చేస్తున్నారంటే అంత పనులు చేస్తున్నారు. చివరికి ఆ అమ్మాయి నాకు భద్రత ఉండదేమో అని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. ఇట్లా చేస్తే ఎట్లా అంటే ఎవరైనా గబుక్కని మా అమ్మాయికి ఏమైనా అయిద్దేమో అని టెన్షన్ పెడుతున్నాడు. చివరికి నువ్వు అసలు పూసలు అమ్మడానికి రావద్దు, నువ్వు లోపల ఎక్కడ కూర్చున్నావు. మధ్యప్రదేశ్ ఇండోర్కి సంబంధించిన మోనాలిసా భోన్స్లే, మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సంచార జాతులు అంటారు కదండి, అట్లా వాళ్ళు కూడా సంచార జాతికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు.
అందుకే పూసలు అమ్మే వాళ్ళు ఎక్కువ సంచార జాతులే కనపడతారు మనకి. ఒకరోజు ఒక ఊర్లో అమ్ముకుంటారు, ఒకరోజు ఇంకో ఊర్లో అమ్ముకుంటుంటారు, ఎక్కడో టెంట్లలో బతుకుతూ ఉంటారు. సో అలాంటి సంచార జాతికి సంబంధించిన వాళ్ళని నేను అనుకుంటున్నాను. వాళ్ళు అక్కడి నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఆ ఇండోర్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ప్రయాగరాజ్ వచ్చి ఆ పూసలు అమ్ముకుందాము, ఎంతో కొంత వస్తున్న వాళ్ళని చూసి ఎంతో కొంత మనకు ఉపయోగపడుతుంది, మనకు ఉపాధి దొరుకుతుందని వస్తే చివరికి ఇలాగ టర్న్ అయిపోయింది వాళ్ళ జీవితం. సరే బాగా మంచి పేరు వచ్చింది అమ్మాయికి, అమ్మాయికి ఏమైనా మంచి భవిష్యత్తు ఉందనుకుంటే ప్రతి ఒక్కడు ఇట్లా లాగి సెల్ఫీలు తీసుకుంటున్నాడంట, ఎక్కడెక్కడో టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంత దుర్మార్గంగా ఇంత కరువుతో వ్యవహరించడం అనేది కరెక్ట్ సరైన పద్ధతి కాదు. సో ఒకళ్ళ ప్రైవసీని భంగం చేయడం కూడా మనకు తప్పది. సో ఏదో చూసామా చేసామా అన్నట్టు ఉండాలి కానీ అమ్మాయి ఫోటో చూసాం, ఆనందించాం, ఓకే బాగుందన్నాం, నలుగురికి మీరు షేర్ చేశారు, అంతవరకు ఓకే. అమ్మాయికి అది మంచి భవిష్యత్తుని ఇచ్చేలా ఉండాలి కానీ అమ్మాయిని భయపెట్టేలా ఉండకూడదు కదా. డెఫినెట్గా ఈ చిన్న చిన్న అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. మరి వేలం వెరిలాగా పిచ్చి అదవల్లాగా వెళ్ళిపోయి ఇలాంటి పనులు చేయొద్దని నా మనవి. సో క్లారిఫికేషన్ అయితే రామ్ చరణ్ మూవీలో అయితే ఉండదు డెఫినెట్ గా, అంతేనా? ఖచ్చితంగా ఉండదు. రైట్, బాలీవుడ్ లో అయితే నడుస్తుంది కానీ టాలీవుడ్ లో మనకి అంత టాలీవుడ్ అని కాదు ప్రియాంక గారు, బాలీవుడ్ టాలీవుడ్ సమస్య కాదు ఇక్కడ. ఎక్కడైనా కానీ ఏదైనా పెద్ద పెద్ద హీరోతో ఉంటే ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాలో అమ్మాయి ఏం అవసరం, ఓ షారూక్ ఖాన్ సినిమాలో అమ్మాయి ఏం అవసరం, అవసరం లేదు. అప్కమింగ్ డైరెక్టర్, అప్కమింగ్ హీరో ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఉంటే సూట్ అవుతుంది. సో అదొక అదనపు యాడెడ్ అడ్వాంటేజ్ ఆ సినిమాకి అవుతుంది కాబట్టి ఆ అమ్మాయి దానికి యాప్ట్. కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెద్ద సినిమాలు పెట్టుకోవటం వల్ల వాళ్ళకి ఏమి ఎటువంటి ఉపయోగం లేదు, పైగా ఆ సినిమా విలువ తగ్గుతుంది. సో చివరికి అక్కడెక్కడో ప్రయాగరాజులో మోనాలిజా అంటే అమ్మాయిని ఎవరో ట్రేస్ చేశారు, చివరికి అమ్మాయిని పెట్టుకుంటే తప్ప నీ సినిమాకి గతి లేదా అంటారు. అది అపప్రద కదా వాళ్ళకి.